ఎడారిలో సెలయేర్లు. సెప్టెంబర్ 30వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానిని నడిపించెను. యెహోవా మాత్రము వాని నడిపించెను. అన్యుల యొక్క దేవుళ్లలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు. ద్వితీయోపదేశ కాండ గ్రంథము 32వ అధ్యాయము 11-12 వచనముల సమాహారము. మన పరలోకపు తండ్రి తన సంరక్షణలో పసికందులుగా ఉన్న మనలను కొండ అంచులకు తీసుకువెళ్తాడు. ఒక్కొక్కసారి మనలను అక్కడి నుండి అగాధంలోకి నెట్టివేస్తాడు కూడా. తద్వారా ఇంతవరకు మనం గ్రహించలేని ఎగిరే శక్తి మనకు ఉన్నదని గ్రహించాలి. ఈ శక్తిని మనం గ్రహించినప్పుడు ఇక జీవితాంతం హాయిగా దీనిని ఉపయోగించుకుంటాం. అయితే ఈ ప్రయత్నంలో మనకేదైనా ప్రమాదం జరిగే పరిస్థితి కనిపిస్తే ఆయన పక్షిరాజులాగా మన క్రిందకి ఎగిరి వచ్చి తన బలిష్టమైన రెక్కల మీద మనలను మోసుకొని పైకి తీసుకువెళ్తాడు. దేవుడు తన వాళ్లను కనీవిని ఎరుగని కష్టాల్లోకి నడిపించినప్పుడు ఆయనే తమను వాటి నుండి విడిపిస్తాడన్న నమ్మకంతో నిశ్చింతగా ఉండవచ్చు. దేవుడు నీ మీద ఏదైనా బరువు పెడితే దాని క్రింద ఆయన చెయ్యి ఉంటుంది. ఒక బ్రహ్మాండమైన మర్రి చెట్టు క్రింద ఒక చిన్న మొక్క ఉంది. దాని పైన పరుచుకొని ఉన్న మర్రి చెట్టు నీడ గురించి ఆ మొక్క ఎంతో సంతోషిస్తూ ఉండేది. బలిష్ఠుడైన తన స్నేహితుడైన మర్రి చెట్టు తనకు ఇస్తున్న సంరక్షణ గురించి ఆ మొక్క మర్రి చెట్టు పట్ల కృతజ్ఞతతో ఉండేది. ఒక రోజున ఒక వ్యక్తి వచ్చి గొడ్డలితో ఆ గొప్ప మర్రి చెట్టును నరికేశాడు. ఆ చిన్న మొక్క విచారానికి అంతులేదు. అయ్యో, నా నీడ పోయిందే, ఇప్పుడిక పెనుగాలులు నా మీద బలంగా వీస్తాయి, తుఫానులు నన్ను పెళ్లగిస్తాయి అంటూ అది రోధించింది. ఆ మొక్కను అంటిపెట్టుకున్న దేవదూత అన్నాడు, కాదు కాదు, ఇప్పుడు సూర్యరశ్మి నీపైన ప్రసరిస్తుంది, వర్షపు చినుకులు నేరుగా ధారాళంగా కురుస్తాయి. మొక్కగా ఉండిపోయిన నీ దేహం సౌష్ఠవాన్ని పుంజుకొని విరబూస్తుంది. నీ పూలు ఎండలో చిరునవ్వులు చిందిస్తాయి. నిన్ను చూసిన వాళ్ళంతా అంటారు, ఈ చిన్న మొక్క ఎంతలా ఎదిగిపోయింది. ఇప్పటిదాకా దానికి ఉన్న ఆశ్రయం నీడ తొలగిపోగానే ఇది ఎంత అందంగా నవనవలాడుతూ ఉంది అని. ఈ విధంగానే దేవుడు నీ సౌకర్యాలను, నీకిష్టమైన కొన్నింటిని నీ నుండి దూరం చేయడం ద్వారా నిన్ను మరింత మెరుగైన క్రైస్తవునిగా తీర్చిదిద్దుతూ ఉంటాడు. దేవుడు తన సైనికులను యుద్ధరంగంలోకి, కష్టసాధ్యమైన పనుల్లోకి పంపించడం ద్వారా శిక్షణ ఇస్తుంటాడు. మెత్తని పరుపులపై పడుకోబెట్టడం ద్వారా కాదు, ఆయన వారిని సెలయేర్లు దాటిస్తాడు, నదుల్ని ఈదిస్తాడు, పర్వతాలు ఎక్కిస్తాడు, విచారమైన బరువైన సంచుల్ని వారి వీపులకు కట్టి దూర ప్రదేశాలకు నడిపిస్తూ ఉంటాడు. అంతేగాని వారికి తడతడలాడే యూనిఫారంలు వేసి క్యాంపు గేటు దగ్గరే చతికిలబడమని చెప్పడు. సైనికులు అంటే యుద్ధరంగంలో తమ వీరత్వాన్ని ప్రదర్శించవలసిన వాళ్ళు. శాంతికరమైన సమయాల్లో సైనికులు అవసరం లేదు. తుపాకీ మందు వాసనలో, ఫిరంగి మోతల్లో, పొగల్లో, తుపాకీ గుండు దూసుకుపోతున్న స్థలాల్లో మాత్రమే సైనికుడు శౌర్యాన్ని నేర్చుకుంటాడు. క్రైస్తవుడా, నీ కష్టాలన్నిటికీ ఈ ఉదాహరణ చాలు కదా. నీలోని శ్రేష్టతను దేవుడు బయటకు తెస్తున్నాడు. నిన్ను యుద్ధరంగంలోకి నడిపించడం ద్వారా నీలోని సైనిక లక్షణాలను అభివృద్ధి చేస్తున్నాడు. దానిలో విజయం సాధించడం కోసం నీ మనసంతా లగ్నం చేసి పోరాడు. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్,
ఆమేన్.